జై శ్రీరామ్ అనే నినాదం చేసినందుకు 10వ తరగతి విద్యార్థిని తోటి ముస్లిం విద్యార్థులు బాత్రూంలోకి తీసుకెళ్లి చెత్తగొట్టేశారు. బెంగాల్లో జరిగింది ఈ ఘటన. బెంగాల్లోని బరుపూర్ ప్రాంతంలో పాపులర్ అకాడమీలో 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్ జై శ్రీరామ్ అన్నాడంట. పక్కనే ఉన్నటువంటి ముస్లిం విద్యార్థులకు అది నచ్చదు కదా, బాత్రూంలోకి తీసుకెళ్లి చెత్తగొట్టేశారు. అయితే ఇది జరిగింది 4వ తారీఖు జరిగితే అప్పటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. వాళ్ళు చూసి వీళ్ళు చూసి బెంగాల్లో ఉన్న హిందూ సంఘాలు, కొంతమంది చైతన్యవంతులు ఉంటారు కదా వాళ్ళు, అలానే మరికొంతమంది ప్రజలు అందరు కలిసి ఆ స్కూల్ దగ్గరికి వచ్చి ఈ విద్యార్థిని బాత్రూంలో పెట్టి కొట్టిన విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళ మీద దాడి చేశారు. అంటే దాడికి ప్రతి దాడి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ప్లాన్ చేయాలి తప్ప కొట్టిన వాడిని తిరిగి కొడితే మళ్ళీ రాదు కదా. వీడు జై శ్రీరామ్ అంటే వాళ్ళు కొట్టారు, వాళ్ళని వీళ్ళు కొట్టారు. కొట్టుకోవటమే తప్ప పరిష్కారం దొరకట్లా. అసలు జై శ్రీరామ్ అనే హక్కు ఈ దేశంలో ఉన్న హిందువులకు ఉందా లేదా, దాన్ని ఫస్ట్ వ్యతిరేకించే వ్యక్తులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. మెజారిటీగా ఉన్న హిందూ పీపుల్ జై శ్రీరామ్ అనే హక్కు ఈ దేశంలో లేకపోతే మరి ఎక్కడ అంటాడు? బంగ్లాదేశ్లో అంటాడా, పాకిస్తాన్లో అంటాడా? ఈ దేశంలోనే అంటాడు. మేము అంటాంరా బాయ్ అనేటట్టు చేయాలి తప్ప కొట్టిన వాడిని తిరిగి కొడితే వాడికి బుద్ధి వస్తుందా? వాడు ఇంకాస్త పగ పెంచుకుని టెర్రరిస్ట్లా మారుతాడు. ఈసారి ఏం చేస్తాడంటే ఎవడైనా జై శ్రీరామ్ అంటే వాడి మీద పగ పెట్టుకుంటాడు. వీడు జై శ్రీరామ్ అనే వ్యక్తిని నేను కొట్టాను, వాళ్ళు నన్ను కొట్టారు, వాళ్ళు నా శత్రువులు అంటే డిసైడ్ అవుతాడు. అలా కాకుండా ప్రభుత్వాల నుంచే ప్రకటన రావాలి, జై శ్రీరామ్ అనడం తప్పు కాదు అనే విషయం అందరికీ తెలియజెప్ప. జై శ్రీరామ్ అనే వ్యక్తిని టెర్రరిస్ట్గా చూస్తున్నారు కొంతమంది. జై శ్రీరామ్ అనే వ్యక్తి ఈ దేశానికి ప్రమాదం అంటున్నారు మరికొంతమంది. జై శ్రీరామ్ అనే పదం ఎందుకు రాజకీయ పార్టీలు ఉపయోగిస్తున్నాయి అని అంటున్నారు కొంతమంది. మరి పార్టీ పేరులోనే జమాతే ఇస్లామీ అని పెట్టుకోవచ్చు. ముస్లింస్ ఈ పార్టీకే ఓటేయండి అని చెప్పొచ్చు. ఎంఐఎం నేతలు అయితే పబ్లిక్గా ముస్లింస్ అందరూ ఎంఐఎం పార్టీకే ఓటేయండి అని చెప్పొచ్చు. కానీ ఏదైనా ఒక పార్టీ జై శ్రీరామ్ అని అంటే మాత్రం ఒప్పుకోరట. ఇదేంటో నాకు అర్థం కాదు.